ఉపాధి కోసం ఎడారి దేశం కువైట్కు వెళ్లిన నిజామాబాద్ జిల్లా యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. డిచ్చిపల్లి మండలం కొరటిపల్లి తండాకు చెందిన 29 ఏళ్ల గుగ్గులోతు కైలాష్ మెకానిక్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 2021లో కువైట్ వెళ్ళాడు. అక్కడ ఓ కంపెనీలో సీనియర్ మెకానిక్గా పనిచేస్తున్న కైలాష్ను మార్చి 19న వాహనం రిపేర్ ఉందంటూ మేలే తండాకు చెందిన గణేష్ అనే వ్యక్తి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కైలాష్ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో బంధువులు కువైట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేసిన కువైట్ పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా కీలక ఆధారాలు లభించాయి. ఎడారి వైపు వెళ్లేటప్పుడు కారులో ఇద్దరు ఉండగా తిరిగి వచ్చేటప్పుడు కేవలం ఒకరే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అనుమానితుడైన కార్తిక్ అనే యువకుడిని అదుపులోకి తీసుకుని విచారించగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. క్రేణి ప్రమాదంలో కైలాష్ చనిపోయాడని, పోలీసుకు కేసుకు భయపడి శవాన్ని ఎడారి ఇసుకలోనే పాతిపెట్టినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ ఘటనతో స్వగ్రామం కొరటిపల్లి తండాలో తీవ్ర విషాదచాలు అలుముకున్నాయి. ఉపాధి కోసం ఎడారి దేశం కువైట్కు వెళ్లిన నిజామాబాద్ జిల్లా యువకుడు అక్కడ దారుణ హత్యకు గురయ్యాడు. డిచ్చిపల్లి మండలం కోరటిపల్లి తండాకు చెందిన 29 ఏళ్ల గుగ్గులోతు కైలాష్ మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసి 2021లో కువైట్ వెళ్ళాడు. అక్కడ ఓ కంపెనీలో సీనియర్ మెకానిక్గా పనిచేస్తున్న కైలాష్ను మార్చి 19న వాహన రిపేర్ ఉందంటూ మేలే తండాకు చెందిన గణేష్ అనే వ్యక్తి తీసుకెళ్లాడు. ఆ తర్వాత కైలాష్ తిరిగి రాకపోవడం, ఫోన్ స్విచ్ ఆఫ్ అవడంతో బంధువులు కువైట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మిస్సింగ్ కేసును దర్యాప్తు చేసిన కువైట్ పోలీసులకు సీసీటీవీ ఫుటేజ్ల ద్వారా కీలక ఆధారాలు లభించాయి. ఎడారి వైపు వెళ్లేటప్పుడు కారులో ఇద్దరు ఉండగా తిరిగి వచ్చేటప్పుడు కేవలం ఒకరే ఉన్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఈ కేసులో అనుమానితుడైన కార్తిక్ అనే యువకుని అదుపులోకి తీసుకుని విచారించగా నమ్మలేని నిజాలు వెలుగులోకి వచ్చాయి. క్రేణి ప్రమాదంలో కైలాష్ చనిపోయాడని, పోలీసు కేసుకు భయపడి శవాన్ని ఎడారి ఇసుకలోని పాతిపెట్టినట్లుగా నిందితుడు ఒప్పుకున్నాడు. ఈ ఘటనతో స్వగ్రామం కొరటిపల్లి తండాలో తీవ్ర విషాదచాలు అలుముకున్నాయి. ఉపాధి కోసం ఎడారి దేశం కువైట్కు వెళ్లిన నిజామాబాద్ జిల్లా యువకుడు అక్కడ దారుణ హత్యకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి భూపతి ఫోన్లను అందిస్తారు. భూపతి, అసలేం జరిగింది? చక్రి, ఉపాధి కోసం కువైట్ దేశానికి వెళ్లిన ఓ యువకుడు దారుణ హత్యకు గురైన సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. నిజామాబాద్ జిల్లాకు చెందిన ఈ యువకుడు కువైట్ కు ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. అయితే కువైట్ లో సాల్మి ఎడారి ప్రాంతంలో హత్య చేసి పూడ్చిపెట్టిన ఘటన దారుణమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే పోలీసులకు ఫిర్యాదు చేసిన పరిస్థితి నెలకొంది. నిజామాబాద్ జిల్లా డిచ్చిపల్లి మండలం కోరటిపల్లి తండాకు చెందిన గుగ్గులోత్ కైలాష్ అనే మెకానికల్ ఇంజనీర్ 2021లో కువైట్ కు ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. అక్కడ ఒక కంపెనీలో సీనియర్ మెకానికల్ గా పనిచేస్తున్న పరిస్థితి నెలకొంది. మార్చి 19న డిచ్చిపల్లి మండలం పరిధిలోని మెల్లియా తండాకు చెందిన గణేష్, కైలాష్ ఇద్దరు ఓ వాహనం రిపేర్ కోసం ఎడారి ప్రాంతానికి వెళ్లారు. ఎడారి ప్రాంతానికి వెళ్లి కైలాష్ తిరిగి రాకపోవడంతో, ఫోన్ స్విచ్ ఆఫ్ రావడంతో అనుమానాస్పదంగా కేసు నమోదైంది. అయితే కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. అయితే మిస్సింగ్ కేసుగా నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజ్ ఆధారంగా ఇద్దరు వెళ్లి ఒక్కరు మాత్రమే తిరిగి రావడంతో అనుమానంతో విచారణ జరిపారు. తమదైన స్టైల్లో విచారణ జరిపిన నేపథ్యంలో వెంటనే అతనిపై ఆరా తీశారు. దీంతో ఈ ఘటనకు సంబంధించి ఆ దారుణ హత్యకు గురయ్యారనే కోణంలో పోలీసులు వెలుగులోకి వచ్చింది. దీంతో అతన్ని పోలీసులు అదుపులో తీసుకున్న పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం పోలీసులు విచారణ జరుపుతున్నారు. మరోవైపు డిచ్చిపల్లి మండలం కొరటిపల్లి గ్రామంలో మాత్రం విషాద ఛాయలు నెలకొన్న పరిస్థితి నెలకొంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ భూపతి. కొడుకు మీద దుశ్మనితోని ₹1,00,000 జీతం ఉన్నదని తోల్కపోయి చంపేసి కొడుకు ఆడికి సుగా చంపాలే మనము. నా కొడుకు 30 ఏళ్ళోడు, ఇప్పుడు కాడితే పునం లగ్గము. నా కొడుకు ఏం పాతకం చేసిండు, తనకు ఏం పాతకం చేసిండు. నా కొడుకు రూమ్ లోకి వెళ్ళి తోల్కపోయి చంపేసి వచ్చిండు. బోందోడే పెట్టి వచ్చిండు. ఇటు ఇద్దరు దొంగ పనితోని వచ్చేసిండ్రు. పిల్లానంతా బంద్ అయితే సౌదీ బార్డర్ మీదకెళ్ళి వచ్చిండు. నా కొడుకు కడుపులా పాతకం లేదు. ఊరు దగ్గర ఊరు అని పోయిండు. మిషని తీసుకుంటే, కార్లు తీసుకుంటే జీతం ఉంచుకోవాలి.
నా కొడుకు చంపేసి వచ్చిండు. అయితే సాంపల్లి తాండాకు చెందిన వ్యక్తి, అతని పేరు గణేష్, అతని కొడుకు కార్తీక్, వీళ్ళిద్దరు ఏం చేసిరంటే మా బాబుని తీసుకెళ్లారు. అక్కడ ఏదో పని ఉంది, వీళ్ళ దగ్గర ఒక జేసీబీ ఉంటది, ఒక కార్ ఉంటది. అయితే జేసీబీ రిపేర్ ఉందని మా బాబుని తీసుకెళ్లాడు. ఎందుకు తీసుకెళ్లారంటే ఇక్కడ హాలిడేస్ ఉన్నాయి, నువ్వు ఊరికి ఏం చేస్తారు రూమ్ లో అని తీసుకెళ్లారు, అక్కడికి పనికి తీసుకెళ్లారు. అయితే పని చేసే సందర్భంలో ఏం జరిగిందంటే ఏదో జారి స్పాట్ లో తన మీద పడ్డదట. అయితే అక్కడ దెబ్బలు తగిలినాయో మరి ఏం జరిగిందో తెలియదు. అయితే వీళ్ళు ఏం చేశారంటే బాబుని తీసుకెళ్లి రేపు ఈ జరిగిన విషయం పోలీసులకు తెలిస్తే, అక్కడ పోలీసు వాళ్ళకు హెడ్ కంట్రీలో పోలీసులకు తెలిస్తే ఇబ్బంది అవుతుందేమో మా ఇద్దరు, కానీ వీళ్ళు ఏం చేశారంటే తెలియకుండా ఒక ఎడారి ప్రదేశంలో తీసుకెళ్లి వందలు తవ్వి అక్కడ పూడ్చిపెట్టడం జరిగింది. తర్వాత వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళే క్రియేట్ చేశారు, ఇంకా ఏమని మా వాళ్ళు ఉంటారు ఇంకా అక్కడ, పలానా కైలాస్కి మేము దించేసినాం నిన్న, మళ్ళీ ఈ రోజు పనికి వస్తున్నారు, నెక్స్ట్ డే ఈ రోజు పనికి వస్తున్నాడు, రాలేడు, ఫోన్ లిఫ్ట్ చేస్తలేడు, ఇలాని మాటలు ఇట్లా మాట్లాడుతున్నారట. అది జరగంగా ఇక్కడ ఎంపీ లీడర్ ఇయ్యంగా, మనోళ్ళకి లీడర్ ఇయ్యంగా, ఇండియన్ లీడర్ ఇయ్యంగా అంతా చర్య తీసుకొని నిన్న సాయంత్రం 4 గంటల 3 గంటల ప్రాంతంలో మాకు వార్త వచ్చింది. వార్త ఏమని వచ్చిందంటే వాళ్ళ కొడుకే స్వయంగా ఒప్పుకున్నాడు. ఏమని ఒప్పుకున్నాడు అంటే మేము తండ్రి కొడుకులం ఇద్దరం హత్య చేసినాం అనే విషయం తెలిసింది. తెలియగానే మేము ఏం చేసినాం, పోలీస్ స్టేషన్కి వచ్చేసి కంప్లైంట్ చేసి వాడిని పట్టుకోపోయి కస్టడీలో ఉంచేసి అది ఏం జరిగిందో సారు కొంచెం ఆయనకు ఇంటర్వేషన్ చేయరని మేము వచ్చినాము. ఇది మాకు కొంచెం న్యాయం చేయాలా సారు. ఎందుకు న్యాయం చేయాలని అంటే మా బాబు ఆయన ఫస్ట్ అబ్బాయి, చాలా కష్టపడి చదివించినాము, ఆయన మీదనే కుటుంబం ఆధారపడి ఉంది. ఇప్పుడు ఎక్కడ ఇంటికి దిక్కు ఎవరు లేరు సారు. ఎందుకంటే ఆయన దిక్కు ఉన్న అబ్బాయి వెళ్ళిపోయిండు. మరి ఈయనకి ఏంది అంత అవసరం వచ్చిందంటే కొంతమంది కొంచెం వేరే ఇన్ఫర్మేషన్ ఏమొస్తుందంటే ఈయనకు జీతం పెద్దగా ఉంది కాబట్టి కొంత డబ్బులు తీసుకున్నాడనే సమాచారం